వాక్యం ఇది దైవ వాక్యం వేకువ వాక్యం ఇది దైవ వాక్యం వేకువ వాక్యం ఇది దైవ వాక్యం వేకువ వాక్యం ఇది దైవ వాక్యం. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మీకు మరలా ఇత్తును. ఈరోజు మన జీవితంలో చాలా మనం పోగొట్టుకుంటాం, చాలా దూరం చేసుకుంటాం. అవి ఆస్తులు ఐశ్వర్యాలే కాదు, మనుషులు, ప్రేమలు, సంబంధాలు, రకరకాలవన్నీ కూడా పోగొట్టుకొని మనం బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఏది పోగొట్టుకున్నావో, ఏది నష్టపోయావో అది మీకు మరలా ఇత్తును. ఐ విల్ రిటర్న్ టు యూ. దేవుడు ఎంత గొప్పవాడంటే, కొన్నిసార్లు చిన్నపిల్లలతో ఆడుకుంటున్నప్పుడు వారి దగ్గర ఏదన్నా చాక్లెట్ బిస్కెట్ మనం తీసుకొని పొరపాటును మనం తినేస్తే ఆ పిల్లలు అడుగుతారు, మళ్ళీ నాకు చాక్లెట్ ఇవ్వంటే. వేరే చాక్లెట్ ఇస్తానంటే పిల్లలు అంటారు, లేదు అదే చాక్లెట్ కావాలి. అది కుదురుతుందా? చాలా కష్టం. నువ్వు తిన్నావే అదే బిస్కెట్ నాకు కావాలి అంటారు. అది మనకు అసాధ్యం. కానీ దేవుడు మనం ఏది కోల్పోయామో, ఏది నష్టపోయినామో అది మరలా ఇచ్చే దేవుడు. ఈరోజు వర్తమానము మరలా, ఇంగ్లీష్లో అగైన్ అంటున్నాడు. అగైన్ అగైన్. మానవుడి జీవితంలో అగైన్ అనేది ఉండదు, కానీ దేవుడు నీకు మరలా ఇస్తాడు. ఈరోజు ఏం కోల్పోయి బాధపడుతున్నావు, ఏమి నష్టపోయి దిగులు పడుతున్నావు, ఏమి పోగొట్టుకొని విచారపడుతున్నావు దేవుని బిడ్డ. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అయిపోయిందేదో అయిపోయింది, జరిగిపోయిందేదో జరిగిపోయింది, నేను నీకు మరలా ఇస్తానంటున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మరలా. ఈ ఉదయకాలము దేవుడు మన ఎడల జరిగించే 7 steps ఆఫ్ అగైన్, మరలా ఆయన చేసే 7 విషయాలు. మొట్టమొదట మనం చూసాము, మరలా ఇత్తును, అగైన్ ఐ గివ్ యూ. రెండవది మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. యోహాను 14:3. నేను వెళ్ళి నేను మీకు స్థలము సిద్ధపరచని ఎడల మీరుండు స్థలములో నేనులో ఉండులాగున మరలా వచ్చేదను. రెండవది, ఐ విల్ కమ్ అగైన్, ఐ విల్ గివ్ అగైన్, ఐ విల్ కమ్ అగైన్. రెండవది, ఆయన మరలా వస్తానంటున్నాడు. ఈ లోకానికి మొదటిగా వచ్చినాడు ప్రభు. ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు పొందాడు. అన్ని పొంది కూడా అంటున్నాడు, నేను మరలా వస్తాను. ఎవరింటికన్నా మనం వెళ్తే ఎవరన్నా అవమానించి, ఎవరన్నా ఏదన్నా ఒక మాట అంటేనే రెండోసారి మనం వెళ్ళటానికి ఇష్టపడం. కానీ దేవుడు అంటున్నాడు, నేను మరలా నీ దగ్గరికి వస్తాను. ఇది రెండవ విషయం. ఎవరు లేరా నీతో? ఎవరు నీకు సహాయపడట్లేదా? ప్రభు అంటున్నాడు, మరలా నేను వస్తాను, నీకు స్థలం సిద్ధపరుస్తున్నాను. యేసు ప్రభు ఈ లోకంలో ఇంత కార్యం చేసి, సిలువ యాగం చేసి, అన్ని సంవత్సరాలు పరిచర్య చేసి వెళ్ళి ఆయన అక్కడికి వెళ్ళి ఖాళీగా ఉంటున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు అనుకోవద్దు. మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు, మన కొరకు భవనాలు కడుతున్నాడు. ఆయన మరలా వస్తాను అని చెప్తున్నాడు. ఇది రెండవ మాట. మూడవది, ఉదయకాలం దేవుడు ఏమంటున్నాడు? యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మూడవది మరలా చూచేదను. ఐ విల్ సీ అగైన్, నేను మరలా చూస్తాను.
కొన్నిసార్లు ఎవరి మీద కోపం ఉంటే మరొకసారి వాళ్ళ వైపు చూడం. చాలాసార్లు అంటాం, ఇక నేను అతని ముఖం చూడను, అతని ఇంటిని చూడను. కానీ దేవుడు అంటున్నాడు, నేను మరలా నిన్ను చూస్తాను. నేనెవరు చూడట్లేదా? నేనెవరు పట్టించుకోవట్లేదా? నేనెవరు కూడా లెక్క చేయట్లేదా? ప్రభు అంటున్నాడు, నేను నిన్ను మరలా చూస్తాను. రోజు చూసే దేవుడు ఉన్నాడు. ఎవరు చూడట్లేదు అనుకున్నావేమో, ఆయన చూశాడు, చూస్తున్నాడు, మరలా చూస్తాడు. 4వ మాట చూస్తే ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. ఆమోస్ 9:12. పూర్వపు రీతిగా దానిని 4వది మరలా కట్టుదును. ఐ విల్ బిల్డ్ అగైన్. మరలా కడతాడు. ఈరోజు దేవుడు కట్టిన నీ జీవితం కూలిపోయిందా? దేవుడు కట్టిన నీ కుటుంబం శిథిలమైపోయిందా? దేవుడు రక్షించిన నీ జీవితం పాడైపోయిందా? బాధపడమాక, మరలా కడతాడు, మరలా కడతాడు. పూర్వం ఉన్నట్టుగా నివాస స్థలంగా కడతాడు, ఉన్నత స్థితిలో కడతాడు, గొప్ప రీతిగా కడతాడు. 4వది మరలా కట్టుదును. 5వ మాట ఆయన ఏం చేస్తాడు మరలా అంటే, కీర్తన 60వ కీర్తన 1వ వచనం. కీర్తన 60వ కీర్తన 1వ వచనం. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్మను చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మరలా బాగు చేసే దేవుడు. ఐ విల్ రిపేర్ అగైన్. మరలా కట్టడమే కాదు, ఆయన బాగు చేస్తాడు. ఎక్కడ పాడైపోయావు, ఏ స్థితిలో పాడైపోయావు, ఆరోగ్యం పాడైపోయిందా, జీవితం పాడైపోయిందా, కుటుంబం పాడైపోయిందా, సాక్ష్యం పాడైపోయిందా, సేవ పాడైపోయిందా, ప్రభు అంటున్నాడు మరలా బాగు చేస్తాను. ఆయన బాగు చేసే దేవుడు. కొన్నిసార్లు కొన్ని వస్తువులు పాడైపోతే మరలా అవి బాగు చేయకుండా పనికిరావు, బాగు చేసినా అంత బాగా పనిచేయవు. కానీ దేవుడిని జీవితాన్ని మరలా బాగు చేస్తే పూర్వం ఉన్న కంటే ఎక్కువగా, మునుపటి కంటే అధికంగా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఇది మనం చదివితే 5వది. 6వది చూస్తే హెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయము 54వ వచనం చదవండి. అపాయము నొందిన సొదొమను వారి వలనే అపాయముందిన నీ వారిని దేవుడు అంటున్నాడు మరలా స్థాపిస్తాను. ఐ విల్ ఎస్టాబ్లిష్ అగైన్. మరలా స్థాపిస్తాడు. ఈరోజు నీ జీవితం ఇంకా లెక్క లేదనుకుంటున్నావేమో, నేను లెక్కలో లేననుకుంటున్నావేమో. బిడ్డ, దేవుడు నిన్ను మరలా స్థాపిస్తాడు. జరిగిపోయిందని, చేజారిపోయిందని బాధపడుతున్నావేమో, ఆయన మరలా స్థాపించినప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మరలా నీ బ్రతుకు గొప్పగా చేయగలడు, మరలా నీ జీవితాన్ని నూతనంగా చేయగలడు. ఆయనే స్థాపిస్తానని చెప్తున్నాడు. ఇది 6వది. 7వ మాట మనం చూస్తే యెషయా గ్రంథం 69వ అధ్యాయము 14వ వచనం. ఐజయా 64th చాప్టర్ వర్స్ 14. లేదు అంటే 60వ అధ్యాయం, క్షమించండి, 60:14. నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు సియోనునియు పేరు పెట్టెదను. ఇంకా ఏమంటున్నాడు? ఇంకా కిందకు వచ్చేస్తే ఇర్మియా గ్రంథం 12:15. ఇక్కడ అంటున్నాడు దేవుడి ప్రతి విషయంలో ఇక్కడ చెప్తున్న మాట మరలా మరలా మరలా. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏం చెప్తున్నాడో, ప్రవక్త ద్వారా దేవుడు మరలా ఏం చేస్తానంటున్నాడో చూస్తే ఇర్మియా గ్రంథం 12:15.
ఇర్మియా 12:15. వారిని పెళ్ళగించిన తర్వాత నేను మరలా వారి ఎడల ఏడవది మరలా జాలి పడతాడు. దేవుని కృపను వ్యర్థం చేసుకొని, దేవుని బాధ పెట్టి, దేవుని దుఃఖపెట్టి, దేవుని ఆయాసపెట్టిన సహోదరుడా, దేవుడు నిన్ను క్షమిస్తాడా? దేవుడు నన్ను కరుణిస్తాడా? దేవుడు మరలా నన్ను కనికరిస్తాడా? మరలా కృపిస్తాడా అంటే ఆయన ఇస్తాడు, మరలా జాలి పడతాడు. ఐ విల్ షో యూ మెర్సీ అగైన్. మరలా జాలి పలి దేవుడు. ఈ రోజున నీ జీవిత పరిస్థితి అయిపోయిందనుకో మాకు, నీ జీవితము ఇక ముగిసిపోయిందనుకో మాకు, దేవుడు మరలా మరలా సంవత్సరంలో పంటను తిరిగి మరలా ఇవ్వటమే కాదు, 7 విషయాలు నీ జీవితంలో ఆయన మరలా చేస్తాడు. అంటే ఉదయకాల సమయంలో సహోదరి సహోదరుడా, బాధపడమాకు, దుఃఖపడమాకు, వేదన పడమాకు. దేవుడు నీ జీవితంలో మరలా చేస్తాడు. పోగొట్టుకునేవి మరలా ఇస్తాడు, కోల్పోయినవి మరలా ఇస్తాడు. కోల్పోయిన సంతోషం, కోల్పోయిన ఆనందం, కోల్పోయిన సమస్తము మరలా ఇస్తానంటే ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు? ఆయన ఇవ్వలేదంటే ఏం లేదు. నువ్వేం పోగొట్టుకున్నావో అది ఆయన దగ్గర ఉంది. నువ్వేం కోల్పోయావో అది ఆయన దొరికింది. ఆయనకి నీకు ఇస్తాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు, ఆయన మీద ఆధారపడి ఉదయకాలం మరొకసారి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. రక్షణ పొందలేదా, మారుమనసు పొందలేదా, ఈరోజు తీర్మానం చేసుకో. దేవుడు మరలా నీ జీవితాన్ని బాగు చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం చదవబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఎంతో ప్రభువా మరలా అనే విషయాలు గుర్తు చేశారు. ఈరోజు మా ప్రియులు ఈ మాటలు వింటున్న వారు, వారికి కావలసిన మరలా ఆరోగ్యం, మరలా స్వస్థత, మరలా నెమ్మది, మరలా సంతోషం, మరలా ఆనందాన్ని తిరిగి ఇవ్వమని, మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. దాచుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము